మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసును శాశ్వతంగా నియంత్రించడం ఎలా? మనసు తాత్కాలికంగా నియంత్రించడం సులభం, కానీ శాశ్వతంగా పర్మనెంట్లీ నియంత్రించడం అనేది లోతైన ఆధ్యాత్మిక సాధన. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా సాధన చేస్తే మనసు మనకు సేవ చేసే సాధనంగా మారుతుంది, మన మీద రాజ్యం చేయదు. ఇప్పుడు మనసును శాశ్వతంగా నియంత్రించడానికి ప్రధానమైన దశలను చూద్దాం. 1. ధ్యానం, మెడిటేషన్, ధ్యాన సాధన. ధ్యానం అనేది మనసును శాశ్వతంగా శాంతిలో ఉంచే మార్గం. ప్రతిరోజు ఒకే సమయానికి 15 నుండి 30 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. కొంతకాలానికి మీ ఆలోచనలు స్వయంగా మెల్లగా తగ్గిపోతాయి. దీన్ని క్రమంగా చేస్తే మనసు మీ ఆజ్ఞకు లోబడుతుంది. 2. మనసు ఎవరో తెలుసుకోవడం, అండర్స్టాండింగ్ ద మైండ్. మనసు అంటే ఆలోచనల ప్రవాహం మాత్రమే, అది మీరు కాదు. మీరు మనసు యజమాని అని అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనలు వచ్చినా వెళ్ళినా మీరు వాటిలో చిక్కుకోరు. ఈ అవగాహన వచ్చినప్పుడు మనసు శాశ్వతంగా నియంత్రణలోకి వస్తుంది. 3. జపం, మ్యాంట్రా రెపిటిషన్. ఒక పవిత్ర మంత్రాన్ని ప్రతిరోజు పునరావృతం చేయడం ద్వారా మనసు స్థిరత్వం పొందుతుంది. ఉదా ఓం నమః శివాయ, హరే కృష్ణ, ఓం శాంతి మొదలైనవి. మంత్రధ్వని మనసు దిశ మార్చి శాంతి వైపు నడిపిస్తుంది. 4. ఇంద్రియ నియంత్రణ, సెన్స్ కంట్రోల్. మనసు ఎక్కువగా చెదరిపోవడానికి కారణం కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ముక్కు ద్వారా వచ్చే ఆకర్షణలు. ఈ ఇంద్రియాలను నియంత్రిస్తే మనసు స్వయంగా సైలెంట్ అవుతుంది. ఉదాహరణకు, అవసరం లేని స్క్రీన్ టైం తగ్గించండి, చెడు వాతావరణం దూరం పెట్టండి. 5. సద్గ్రంథాల అధ్యయనం, రెడింగ్ హోలీ మరియు పాజిటివ్ బుక్స్. భగవద్గీత, ఉపనిషత్తులు, బౌద్ధ ధర్మం వంటి గ్రంథాలు మనసు స్వభావాన్ని అర్థం చేయడానికి సహాయపడతాయి. వీటిని చదవడం ద్వారా మనలో జ్ఞానం పెరుగుతుంది, అహంకారం తగ్గుతుంది. 6. సానుకూల ఆలోచన, పాజిటివ్ థింకింగ్. రోజూ నెగటివ్ ఆలోచనలను సానుకూలంగా మార్చడం ఒక మానసిక సాధన. ఉదా ఇది నాకు ఎందుకు జరిగింది అనే బదులు ఇది నన్ను నేర్పించడానికి జరిగింది అని అనుకోవడం. ఇలా ఆలోచన విధానం మారితే మనసు శాంతి దిశగా స్థిరపడుతుంది. 7. అహంకార నిర్మూలన, ఈగో డిసల్యూషన్. నేను అనే భావన, ఈగో, మనసు కలవరానికి మూలం. ప్రతి పని దైవ సంకల్పంగా, వినమ్రతతో చేయడం ద్వారా అహంకారం కరిగిపోతుంది. అహంకారం తగ్గిన చోట మనసు శాంతి రాజ్యం ఉంటుంది. 8. ప్రకృతితో అనుసంధానం. ప్రకృతి ఎప్పుడూ నిశ్శబ్దంగా, సమతుల్యంగా ఉంటుంది. రోజూ సూర్యోదయం చూడడం, చెట్ల నీడలో కూర్చోవడం, నిశ్శబ్దంగా నడవడం, ఇవి మనసు లోపల శాంతి విత్తనం వేస్తాయి. 9. ఆత్మ అవగాహన, సెల్ఫ్ రియలైజేషన్. చివరిగా, మనసును శాశ్వతంగా నియంత్రించే మార్గం ఆత్మ జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, నేను సాక్షి అని తెలిసినప్పుడు మనసు పూర్తిగా ప్రశాంతమవుతుంది. ఈ జ్ఞానం వచ్చినవాడు ఎప్పటికీ మనసు బంధంలో చిక్కుకోడు. ఇది ఒక జీవన సాధన, లైఫ్ ప్రాక్టీస్. ఇది ఒక్కరోజు జరగదు, కానీ ప్రతిరోజు కొద్దిగా సాధన చేస్తే మనసు శాశ్వతంగా శాంతి, జ్ఞానం, దివ్యానందంతో నిండిపోతుంది. మీకు ఆసక్తి ఉంటే నేను 21 రోజుల మనసు నియంత్రణ సాధన ప్రణాళిక, స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా తయారు చేసి ఇవ్వగలను. చేయమంటారా?